అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो इसको रोज बरोज, आप में कठिन कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सर्वश्रेष्ठ ग्रंथ बाइबल. दुनिया में सर्वश्रेष्ठ ग्रंथ बाइबल. प्रतिदिन जे पढ़िबो मानबो नोरेबो. ओ दुनिया में सर्वश्रेष्ठ ग्रंथ बाइबल. ప్రార్థన చేసుకుందాము. प्रार्थना करेंगे. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మీరు ఉన్నవాడు, మనవాడమైన దేవుడు, మీకు స్తోత్రాలు. మా జీవితాలు ఎరిగిన దేవుడు, మరోసారి మాకు సమయం ఇచ్చారు. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి, మా జీవితాలు మొదట ఆరంభించినట్టుగా లేకపోయినప్పటికీ క్షమించిన దేవుడివై తిరిగి మాకు సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఏదైతే మేము తీర్మానం చేసుకున్న దాని ప్రకారం నిలిచి ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. ప్రభా, ఈ యొక్క 3వ వర్తమానం ద్వారా మీరు మాట్లాడడానికి అనుగ్రహించున్నాయన సహాయం చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. వెనక చెవి గ్రహించగల మనసు మాకు దయచేవలసి మనం చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. आमीन. కొంత సాక్ష్యము, తర్వాత కొంత వాక్యం కూడా మనం కలిగి ఉన్నాము. थोड़ा समय मेरा गवाही बताऊंगा और थोड़ा वाचन भी हमने ध्यान मनन करेंगे. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం यिर्मयाह नबी किताब पहला अध्याय 5వ వచనం మనం అందరం చదువుకుందాం. 5वां वचन हम सब लोग मिलकर पढ़ेंगे. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం यिर्मयाह नबी किताब पहला अध्याय 5वां वचन అందరం చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. रचने से पहले గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను నేను तेरा ప్రతిష్ఠించాను. अभिषेक किया. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించినది. भविष्यद्वक्ता ठहराया. నా పేరు రాజా. मेरा नाम राजा है. మా సొంత ఊరు మరి నెల్లూరు డిస్టిక్, मेरा जो చిన్న गांव గ్రామము. मेरा गांव नेल्लोर आंध्र प्रदेश में नेल्लोर डिस्ट्रिक्ट है. उस वहाँ का एक छोटा गांव है. మా నాన్న మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ వచ్చాడు. मेरा पिता इरिगेशन डिपार्टमेंट में सुपरिटेंडेंट जैसा उसने काम करते थे. అయితే నేను పుట్టి పెరిగిందంతా కడప జిల్లా జమ్మలమడుగు మైలవరం. लेकिन मैंने जो वहाँ जो कड़प डिस्ट्रिक्ट में जमलमड़ू बोल के मैलवरम बोल के एक जगह है, वहाँ मैंने मैंने पैदा हुआ, वहाँ पढ़ाई भी किया. నేను 18-19 సంవత్సరాల వరకు నేను అక్కడే పెరిగాను. 18-19 साल तक मैंने वहाँ पढ़ा. మరి నేను దేవుని తెలుసుకోవడానికి గల కారణము, मैंने प्रभु को ग्रहण करने के लिए कारण यह है. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు मैं जब 6वीं कक्षा में जब मैंने पढ़ रहा था, జమ్మలమడుగులోనే జెహోవా రోహి ప్రార్థనా మందిరం ఉంది, మన సహవాసం. जमलमड़ू बोल के एक जगह है, वहाँ जहोवा रोही बोल के हमारा हेब्रोन जो कलीसिया है, పక్కనే ఆనుకునే దాని పక్కనే మరి జాన్స్ స్కూల్ అనేది ఉంది. उसके बगल में जॉन्स स्कूल बोल के एक मिशनरी स्कूल था. ఆ స్కూల్లో నేను చదువుతూ వచ్చాను. उस स्कूल में मैंने पढ़ रहा था. అప్పుడు ఆ జెహోవా రోహిలో దైవ సేవకులు దైవ ప్రసాద్ అని ఉంటూ వచ్చాడు. वहाँ उस समय में जहोवा रोही में ब्रदर दैव प्रसाद बोल के वहाँ एक गार्ड सर्वेंट था. ప్రతి సోమవారము ఆ జాన్ స్కూల్లో చిన్న పిల్లలకంటే ఆ స్కూల్ పిల్లలకి దేవుడు వాక్యము చెప్పబడుతూ ఉంటుంది. हर सोमवार के दिन वहाँ उस इंग्लिश स्कूल के पास वो लोग आते थे, बगल में था, इसलिए हर सोमवार के पास वहाँ आकर छोटी छोटी कहानी वो लोग प्रभु के बारे में बताते थे.
అలాగా దేవుని వాక్యం వినడం ద్వారా నా హృదయంలో మరి విశ్వాసం కలిగింది. इसी तरह परमेश्वर के वचन सुनने के द्वारा मेरे जीवन में विश्वास बढ़ गया. అప్పుడు చిన్నప్పుడు నేను దేవుని విశ్వసించాలనుకున్నాను, కానీ విశ్వసించలేకపోయాను. उस बचपन में परमेश्वर को विश्वास करना बोल के मैंने चाहा था, लेकिन विश्वास नहीं कर पाया. వీని దేవుడి గురించి విన్నప్పటికీ లోకంలో తిరగడము, పాపంలో తిరగడము నేను చేస్తూ వచ్చాను. परमेश्वर के बारे में सुना है लेकिन विश्वास नहीं किया, इसलिए मैं संसार में पाप करते आया, पाप में बढ़ते आया. బహు దుర్మార్గంగా పాపంలో స్నేహితులతో తిరగడం నేను ప్రారంభిస్తూ వచ్చాను. बहुत दुर्मार्ग रीति से स्नेह मित्रता से मिलकर मैंने जो घूमता फिरता था. అది దేవుడి యొక్క ప్రణాళిక నా పైన ఉందని నేను గమనిస్తూ వచ్చాను. लेकिन परमेश्वर की योजना मेरा ऊपर है बोल के मैंने जांच लिया. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, परमेश्वर मुझसे बातचीत करते हैं. ఇంకా ఎన్ని రోజులు నువ్వు పాపంలోనే ఉంటావు? कब तक आप पाप में रहोगे? 1999లో 1999 में జనవరి 1వ తేదీ రాత్రి, అంటే 31 తర్వాత జనవరి 1వ తేదీ 31st नाइट वॉचमेन सर्विस के बाद जो सुबह के समय में 12:05 12 बजे 5 मिनट में నేను స్నేహితులతో రోడ్లో తిరుగుతా ఉన్నప్పుడు मैंने दोस्तों के साथ रोड पर घूमने के समय ప్రభు నా హృదయంతో మాట్లాడుతూ వచ్చాడు. परमेश्वर मेरा हृदय से बातें किया. నీ పాపములు ఇప్పటికైనా ఒప్పుకో. आपका पाप अभी भी आपने कबूल करो. ఆ క్షణంలో నేను నా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను. उसी समय में मेरा पापों को मैंने कबूल करके मैंने मेरे पापों को छोड़ दिया. ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడని నాకు అర్థమైపోయింది. मेरे को मैंने जान लिया कि परमेश्वर ने मुझे चुन लिया. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళడము, परमेश्वर के मंदिर को क्रम से जाना, దేవుని మందిరంలో క్రమంగా పనిచేయడము, परमेश्वर के मंदिर में हर काम करना, మందిరంలో పడుకోవడము, मंदिर में सोना, దైవ సేవలో మరి నేను నడుస్తా వచ్చాను. परमेश्वर की सेवा में ऐसे बढ़ते आया. 1999లో నేను నవంబర్ 5వ తేదీ నేను బాప్తిసం తీసుకున్నాను. 1999 में नवंबर 6 तारीख को मैंने बपतिस्मा भी लिया. ఆ సంవత్సరంలోనే నాకు దేవుడు ఈ సేవా పిలుపు ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. उसी समय में परमेश्वर ने अब जो मैंने अभी तक हमने पढ़ा है, इसी वचन के द्वारा परमेश्वर ने मुझको सेवा के लिए बुलाहट भी दिया. దేవుడు మరి నేను దేవుని సేవ మందిరానికి వెళ్ళేటప్పుడు ఇటు సిఎస్ఐ చర్చి వెళ్ళేవాడిని, ఇటు హెబ్రోన్ సహవాసానికి కూడా వచ్చేవాడిని. मैंने वहाँ CSI चर्च थे, चर्च ऑफ साउथ इंडिया, वहाँ भी जाते थे और हेब्रोन सहवास भी मैंने जाते थे. అయితే ఈ వాక్యం మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్తో నేను పంచుకున్నాను. ये वचन परमेश्वर ने मुझसे बातचीत करने के बाद वहाँ जो पास्टर थे उससे मैंने जो बताया, దేవుడు నన్ను సేవ పిలుస్తున్నాడు, నేను ఎలాగా సేవ చేయాలని నేను అడిగాను. मैं परमेश्वर ने मुझे सेवा के लिए बुला रहा है, मैं कैसे सेवा करना बोल के मैंने पूछा. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే నీవు అక్కడికైనా హెబ్రో సహవాసానికి వెళ్ళు, లేకపోతే సిఎస్ఐ చర్చిలోనే ఉండు అని చెప్పాడు. उसने एक बात मुझसे कहा, आप जाने से हेब्रोन सहवास जाओ, नहीं तो यहाँ CSI में रहो, CSI में रहो. ప్రభు నా హృదయంతో మాట్లాడాడు, నువ్వు యెహోవా రోహికి హెబ్రో సహవాసానికి రావాలని నాతో మాట్లాడుతూ వచ్చాడు. परमेश्वर ने मुझसे स्पष्ट रीति से कहा, प्रभु जी मैं कहाँ जाना बोलने से यहोवा रोही हेब्रोन सहवास है, वहाँ जाओ बोल के प्रभु ने मुझसे स्पष्ट रीति से प्रभु ने कहा है. పాస్టర్ చెప్పాను అంటే నేను సార్ నేను అక్కడికే వెళ్తాను, యెహోవాకి వెళ్తానంటే క్షేమంగా వెళ్ళని చెప్పాడు. वहाँ पास्टर जी से मैंने बोला, पास्टर जी मैंने प्रभु मुझसे यहोवा रोही के जाने के लिए बोल रहे हैं, मैं वहाँ जाऊँ बोलने से आराम से जाओ बोल के वो भी कहा. అక్కడ అట్లాగా నా విశ్వాస జీవితాన్ని నేను ప్రారంభిస్తూ వచ్చాను. इसी तरह मेरा विश्वास के जीवन की यात्रा वहाँ शुरुआत करते आया. కొన్ని దినాలకి మా నాన్న మరి జమ్మలమడుగు నుంచి కడప జిల్లా నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయాడు. कुछ दिन के बाद मेरे जो पिता ने नेल्लोर डिस्ट्रिक्ट वहाँ से कड़पा डिस्ट्रिक्ट से फिर नेल्लोर डिस्ट्रिक्ट ट्रांसफर होकर चले गया. నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. मैं भी जाना पड़ा. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నప్పుడు लेकिन परमेश्वर ने जब मुझको सेवा के लिए बुला रहा था, నెల్లూరులో కర్మేల్ ప్రార్థనా మందిరం ఉన్నది. मैंने नेल्लोर में हमारे हेब्रोन सहवास करमेल प्रार्थना भवन बोल के था, అక్కడికి వెళ్ళి నేను వారితో పంచుకున్నప్పుడు वहाँ जाकर वहाँ गॉड सर्वेंट से मैंने शेयर किया. అక్కడ దైవ సేవకుడు యోహానకుడు ఉన్నాడు, ఇప్పుడు మహిమలోకి పిలువబడ్డాడు. ఆయన प्रभु के दास యోహాన్ नकुल थे, अभी नहीं वो प्रभु के पास चले गया. ఆయన రమ్మన్నాడు. उसने मुझको आने के लिए बोला. 2001 జనవరి 21వ తేదీ ముందు నేను దేవుని సేవలోకి రావడం జరిగింది. 2001 जनवरी 21 तारीख मैंने सेवा के लिए गया हूँ. ఈ సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నేను అనుభవించాల్సి వచ్చింది. सेवा में भी मैंने कई कष्ट 12-17 वजह से मैंने गया. సుమారు 6 సంవత్సరాలు నేను ఈ సేవలో నేను ఉంటూ వచ్చాను. मैं 6 साल तक उस सेवा तरफीद में मैंने था.
చాలా కష్టాల్లో బాధల్లో నేను ఉంటూ వచ్చాను. बहुत कष्ट और बाधा सतावट के वजह से मैंने गुजर गया। దేవుడు నన్ను ఆ కష్టాల బాధలను తీసుకుని వెళ్ళాడు. प्रभु ने मुझको ऐसा उस बाधा सतावट के उसमें मुझको लेकर चला। వాటన్నింటిలో నన్ను నడిపిస్తూ వచ్చాడు. वो सब में मुझको चलाते आया। 6 నెలలు ఒక్క పూట భోజనం తిని నేను మరి జీవిస్తా వచ్చాను. 6 महीने तक मैंने दिन की एक ही बार खाना खाते हुए प्रभु की सेवा करते आया। దేవుడు నాకు అలాంటి ఒక తర్ఫీదును నాకు ఇస్తూ వచ్చాడు. ऐसा तरफीद परमेश्वर ने मुझको दिया है। కాగా కొన్ని దినాల తర్వాత నేను మరి నెల్లూరులోనే ఆ దేవుడి సేవకుల ద్వారా మరి సంఘానికి దైవ సేవకుడిగా వెళ్లాల్సి వచ్చింది. कुछ दिन के बाद परमेश्वर ने मुझको एक कलीसिया में प्रभु की सेवक जैसा मुझको कलीसिया के साथ भेजा गया। మరి రాజారావుకులు దైవ సేవకుడు రాజారావుకులు నన్ను 2007 నవంబర్ 17వ తేదీ దైవ సేవకుడుగా నన్ను పంపిస్తూ వచ్చాడు. ब्रदर राजाराव 2007 नवंबर 17 में मुझको सेवा के लिए एक वहां से मुझको भेजा है कलीसिया के साथ। అది ఎంతో చిన్న పల్లెటూరు. वो बहुत छोटा गांव है। ఒక 15 ఇల్లుల కంటే ఎక్కువ ఉండవు. 15 घर से ज्यादा नहीं है उस गांव में। చిన్న పూరి గుడిసె. बहुत छोटा एक छोटा सा झोपड़ी घर है वो। 20 మంది కంటే ఎక్కువ పట్టరు. 20 से भी अधिक लोग वहाँ। అక్కడే నేను నివసిస్తూ వచ్చాను. वहाँ मैं निवास करते आया। అక్కడే నేను మరి ఎంతో కష్టముతో ఉంటూ వచ్చాను. बहुत कष्ट से मैंने वहाँ सेवा किया। దేవుడు నా సేవ జీవితంలో నాకు సహాయం చేస్తూ వచ్చాడు. मेरा सेवा जीवन के आत्म प्रभु ने मुझको सहायता करते हैं। దేవుడు నాకు మరి వివాహ విషయంలో సమయం దయచేశాడు. विवाह के विषय में भी प्रभु ने मुझको सहायता किया। 2009లో నాకు వివాహం జరిగింది. 2009 में मेरा शादी हुआ। రేణిగుంటలో పెన్యూల్ ప్రేయర్ హౌస్ లో నాకు మరి వివాహం జరిగింది. आंध्र प्रदेश में तिरुपति के पास रेणीगुंटा बोल के है, वहाँ मुझे मेरा शादी हुआ। అప్పటి నుంచి మేము కుటుంబంగా దేవుడి సేవ చేస్తూ వస్తున్నాం. वहां से मैं परिवार के साथ सेवा करते आया हूँ। దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. प्रभु मुझे चलाते हैं। కుటుంబంలో ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు వస్తూ వచ్చాయి. परिवार में कई कष्ट बाधा रुकावट आया। అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. सब विषय में प्रभु मुझे सहायता करते हैं। ఎక్కడ కూడా నేను మరి దిగులు పడినట్టుగా లేకపోతే చింతపడినట్టుగా కాకుండా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. कहाँ भी मैं ऐसा जो चिंता विचार से नहीं रहा, ऐसा प्रभु ने मुझको सहायता करते हैं। మరి 2014లో నాకు మరి బైక్ యాక్సిడెంట్ అయింది. 2014 में मुझको एक बाइक एक्सीडेंट हुआ, मेरा हाथ टूट गया। ఆ సమయంలో కూడా దేవుడు నాకు బహుగా మరి సహాయం చేస్తూ వచ్చాడు. उसी समय में भी प्रभु मुझे बहुत सहायता करते हैं। కాబట్టి ఈ సేవా జీవిత యాత్రలో నన్ను దేవుడు బలంగా వాడుకుంటూ వస్తున్నాడు. सेवा जीवन के यात्रा में प्रभु मुझको प्रबल से प्रभु मुझको इस्तेमाल करते हैं। మరి ఎన్నో విషయాలు చెప్పాలన్నాయి కానీ ఇంకా సమయం లేదు కాబట్టి कई विषय बोलने का है, लेकिन अभी समय नहीं है। తర్వాత నాకు పిల్లలు దయచేసి ఒక కుమారుడు కలిగాడు. उसके बाद परमेश्वर ने मुझको एक बेटा एक बेटी दिया। వారు కూడా చిన్న వయసులో రక్షింపబడ్డారు. ఈ సంవత్సరంలో वो लोग भी इसी साल में वो लोग उधार पाते हैं। పాప 10th క్లాసు, बेटी 10वीं कक्षा में, బాబు 8వ తరగతి. बाबू 8वीं कक्षा में। వారిద్దరు కూడా మరి రక్షణ తీర్మానం చేసుకున్నారు ఈ సంవత్సరం. दोनों इस साल में वो लोग उद्धार का निर्णय वो लोग लिया है। పాప పేరు పెర్సిస్ తెరిసా, బాబు పేరు విలియం ఖేరీ. बेटी का नाम तेरेसा और बाबू का नाम विलियम केरी। వారి కొరకు ప్రార్థన చేయండి. दोनों के लिए आप लोग भी प्रार्थना कीजिए। మేము మరి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో హత్తునూరు అనేటువంటి గ్రామంలో ఉంటున్నాము. अभी हम प्रोजेक्ट संगारेड्डी डिस्ट्रिक्ट तेलंगाना में सतुनूरा बोल के एक गांव में हमने सेवा कर रहे हैं। కాబట్టి గత సంవత్సరం కూడా నాకు మళ్ళా యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది. पिछले साल में भी मुझको बाइक एक्सीडेंट हुआ और ये समय में मेरा पाँव टूट गया। దేవుడు ఎంతో గొప్ప సహాయం చేస్తూ వచ్చాడు. परमेश्वर ने बहुत मुझको सहायता करते हैं। తిరిగి మళ్ళా నేను కోలుకోవడం జరుగుతూ ఉంది. फिर से प्रभु ने मुझको उठाया और अभी भी मैं थोड़ा ఆరోగ్యం కొరకు సేవ కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. इसलिए मेरी सेवा के लिए, मेरे आरोग्यता के लिए, आप सब मेरे परिवार के लिए, आप सब लोग मेरे सेवा के लिए भी आप लोग प्रार्थना करते हैं। కొంతసేపు వాక్యం మనం చూసుకుందాము. थोड़ा समय हम वचन ध्यान करेंगे। రూతు గ్రంథము रूत पुस्तक 1వ అధ్యాయం. पहला अध्याय। పదహైదవ వచనం చదువు. 15 वचन हमने पढ़ेंगे।
రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాము. रूत पुस्तक पहला अध्याय 15वां वचन सब लोग मिलकर पढ़ेंगे. 14, 15. 14 और 15. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టాడు. రూతు ఆమెను హత్తుకొనెను. 15వ వచనంలో ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జల్లు ఎందుకునో తన దేవుని ఎందుకు తిరిగిపోయి ఉన్నదే, నీవు నీ తోడికోడలతో వెళ్ళుమనెను, వెంబడి వెళ్ళుమనెను. 16 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలపడవద్దు, నేను వచ్చాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను పొందుదని అక్కడనే పాతి పెట్టదను. మరణం తప్ప మరి ఏదైనా నేను ఉద్దేశించట్లా, యెహోవా నాకు ఎంతైనా तुझसे अलग हो तो यहोवा मुझसे वैसा ही वर्ण उससे भी अधिक करे. రూతు అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? रूत के नाम का अर्थ बोले చెప్పాలి सिस्टर्स लोग बोल. रूत के नाम का अर्थ సౌందర్యము, స్నేహము, తృప్తి నొందినది అనేటువంటి మాట. సౌందర్య, సుందరత, స్నేహము, మిత్రత, తృప్తి నొందినది, తృప్తి కా జీవన్. కాబట్టి రూతు జీవితం మనకు అందరూ కూడా బాగా తెలుసు. రూతు కా జీవనం సబ్ లోగ్ అచ్చే సే జానతే హై. యేసు ప్రభు యొక్క జననం యొక్క క్రమంలో రూతు ఉంటున్నది మనం చూస్తా ఉన్నాం. ప్రభు యేసు మసీహ్ కా ఉస్ వంశావళి మే భీ రూతు భీ ఆ గయా బోల్కే హమ్నే దేఖా. ఈమె అన్యురాలు, మోయాబు స్త్రీ, ఏక అన్యజాతి స్త్రీ, మోయాబీ స్త్రీ. ప్రభువును వెంబడించిన, ప్రభు యొక్క మార్గములో వెంబడించిన తర్వాత ఆమె తన యొక్క సంతానంలో ఆమెను చేర్చబడుతూ వచ్చింది. మనము రూతు ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రూతు ద్వారా ఆత్మిక పాఠ ఆ ఒక స్త్రీ మనకి ఏం నేర్పుతుంది అనేది మనం అనుకోవచ్చు. ఆమె జీవితమే మనకు పాఠంగా ఉంటా ఉంది. ఆమె యొక్క మరి తన అత్త అయినటువంటి నయోమిని వెంబడించింది. ఆ మార్గంలో నడుస్తూ తన జీవితం శ్రేష్టమైనదిగా చేసుకున్నది. ఆమె సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటున్నాం. భౌతిక సంబంధమైన సౌందర్యము, ఆత్మ సంబంధమైన సౌందర్యం కూడా కలిగినది. सुंदरता है, लेकिन आत्मिक रीति से भी वो सुंदरता को उसने संभाल के रखा. ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైన కార్యములు కొన్ని మనం చూద్దాం. उनके जीवन में जो श्रेष्ठ गुण लक्ष्य है उसका हमने थोड़ा समय में చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము, రూతు పుస్తక పహలా అధ్యాయ 14వ వచనం. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. फिर से उठी और ओरपा ने तो अपने सास को चुमा, परंतु रूत उससे अलग ना हुई. హత్తుకునుట, यहाँ अलग हुई बोल के लिखा, अलग ना हुई बोल के लिखा है, लेकिन अलंघन किया बोल के तेलुगु में लिखा हुआ है. తల్లికి పిల్లకి ఉన్నటువంటి సంబంధం మనం చూస్తాం. जैसे एक माता को एक बेटी के जैसा स्नेह रहता है, जैसा संबंध रहता है, ऐसा संबंध को यहाँ हमने देख रहे हैं. చిన్న పిల్లవాడు తల్లిని ఎప్పుడు హత్తుకొని ఉంటాడు. छोटी जो बच्चे हर समय परमेश्वर को लिपट के रहता है. తల్లి కోపపడిన హత్తుకుంటాడు. उसकी माता उसको गुस्सा करने से भी उसको लिपटे रहता है. తల్లి సంతోషించినా కూడా హత్తుకునే ఉంటాడు. उसकी माता उससे खुश रहने के समय भी वो लिपटे रहता है. అలాంటి అనుభవంలో ఈ రూతు ఉన్నదని మనం చూస్తాం. ऐसा अनुभव में इस रूत है. ఈ నయోమిని హత్తుకోవడానికి గల కారణం ఏమిటి? నయోమి के लिपट के रहने के लिए कारण क्या है? మొట్టమొదటిగా దేవుడిని తెలుసుకోగలుగుతూ వచ్చింది. सबसे पहले रूत ने परमेश्वर को जान लिया. మరి నయోమి ద్వారా దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతూ వచ్చింది. నయోమి के द्वारा परमेश्वर के महानता को उसने जान लिया. దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆమె హృదయంలో ఒక ప్రగాఢమైనటువంటి కార్యం ఏంటంటే నేను దేవుని వదలకూడదు. जब वो परमेश्वर को जो उसने जान लिया, उसके बाद उसका जीवन में ऐसा मन ऐसा ठान लिया, मैं परमेश्वर को कभी भी नहीं छोड़ूंगा. చూడండి యెషయా గ్రంథం 56వ అధ్యాయం. देखिए यशायाह नबी किताब 56 7వ వచనం దయచేసి చదువుకుందాం. 7వ వచనం कृपया हम पढ़ेंगे. यशायाह नबी किताब 56 का 7. Isaiah chapter 56 verse 7. చూడండి. యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయుని అనుకొనవద్దు.
56 క్షమించాలి 3వ వచనం 56 3వ వచనం 56 का तीसरा वचन, जो परदेशी यहोवा से मिल गया है वे ना कहे यहोवा हमें अपने प्रजा से निश्चय अलग करेगा, और कोर्स भी ना कहे हम तो सूखे वृक्ष है। కాబట్టి మరి ఆమె మరి నయోమిని హత్తుకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటున్నాం. रूत ने नयोमी से लिपट के रहा है. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మరి ప్రభువును హత్తుకుంటున్నామా? इसलिए प्रियो, क्या हम परमेश्वर से लिपट के रह रहे हैं क्या? రూతు కలిగినటువంటి నష్టాలు చాలా ఉంటున్నాయి. रूत के जीवन में उसने बहुत नष्ट पाया. తన యొక్క భర్తను కోల్పోయినది अपना యవన వయసులోనే. जवानी के दिनों में अपने पति को उसने खो दिया. మరి తన జీవితంలో మరి విధవరాలుగా జీవిస్తా ఉంటున్నది. जीवन में एक विधवा जैसा उसने जीवन बिता रहा है. ఎంతో మరి బాధలో వేదనలో ఉంటున్నది ఆమె. बहुत बाधा वेदना सताश में उसने जा रहा है. ఆ సమయంలో మరి నయోమిని వెంబడించి నయోమిని హత్తుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ऐसे समय में एक सास के साथ ऐसे लिपट के रहना बहुत आश्चर्य के विषय. సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువును హత్తుకుంటాము, దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు ప్రభుకు దూరం అయిపోతాం. जब हम खुश से रहने के समय परमेश्वर को लिपट के रहता है, लेकिन जब बाधा सतावट आने से परमेश्वर को छोड़कर चले जाते हैं. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో రూతు మనకు నేర్పేది ఏంటంటే ఏ సమయ సందర్భమైనా సరే ప్రభువును హత్తుకుని ఉండాలని ప్రభు మనకు నేర్పుతున్నాడు. इसलिए प्रियो, रूत के जीवन के द्वारा परमेश्वर ने ये पाठ हमको सिखा रहा है, कष्ट में भी सुख में भी हर समय हम परमेश्वर को लिपट के रहना है. కాబట్టి ఇక్కడ చూడండి, మనం చూస్తా ఉంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం, यशायाह नबी किताब 26 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. 26 अध्याय 3 वचन हमने पढ़ेंगे. यशायाह चैप्टर 26 verse 3. ఎవని మనసు నీ మీద ఆనుకురునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గల వారుగా కాపాడదు, ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. जिसका मन तुझ में धीरज धरे हुए है, उसकी तू पूर्ण शांति के साथ रक्षा करता है, क्योंकि वो तुझ पर भरोसा रखता है. ప్రభువును హత్తుకునేటి, ప్రభువుతో మరి ఆనుకునేటువంటి అనుభవం కలిగిన వారంగా మన జీవితాల్లో ఉండాలి. परमेश्वर से लिपट के रहना, परमेश्वर के साथ रहना, इस अनुभव में हम रहना चाहिए. దేనిని హత్తుకొని జీవిస్తుంటున్నాం? हम किसके साथ लिपट के रह रहे हैं? దేనితో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటున్నాం? किससे ज्यादा संबंध रखता है? ప్రియమైన వారలారా, దేవునితో కాక ఇక దేనితోనైనా సరే, ఎవరితో అయినా సరే, లోకంతో అయినా సరే మనం హత్తుకొని జీవిస్తే మన నష్టానికి కారణమవుతాం. प्रियो, परमेश्वर के छोड़ और जिससे भी आप ऐसा लिपट के रहने से हमारे जीवन में हम बहुत नष्ट हमने पाएंगे. ఒకవేళ నయోమి ఆ రూతు తన తల్లిదండ్రులను హత్తుకొని తన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే, शायद एक ऐसा जो रूत उसके सास को छोड़कर उसके माता पिता के पास चले जाने से ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండేది కాదు. उसके नाम उस जीवन की पुस्तक में लिखा नहीं होते थे. ఆమె పేరు తరతరాలు కూడా చెప్పుకునేవారు కాదు. उसके नाम ऐसे पीढ़ी पीढ़ी से लोग ऐसा नहीं याद रखते थे. ఓర్పా వెళ్ళిపోయినట్టుగా ఆమె కూడా వెళ్ళిపోయి ఉంటే जैसा और पर चले गया वैसा चले जाने से తన జీవితంలో ఎంత నష్టపడిందో మనకు తెలియదు. उनके जीवन में वो कितना नष्ट पाया हमको मालूम नहीं. కానీ ఆమె కష్టకాలంలో ప్రభువును హత్తుకోవడం అనేది గొప్ప విషయం. लेकिन ऐसा कष्ट के समय में वो परमेश्वर के लिपट के रहना बहुत आश्चर्य के विषय. కాబట్టి మన జీవితంలో ప్రభువును హత్తుకొని జీవించే వారంగా ఉండాలి. इसलिए हमारे जीवन में भी हम परमेश्वर के लिपट के रहना है. ఆమె జీవితంలో రెండోదిగా ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే, दूसरा, रूत के जीवन में जो अच्छा गुण लक्ष्य क्या है? తన అత్తను వెంబడించడం. उसका सास का पीछे चलना. మరి తనంతా ఆ యొక్క మరి ఆ మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము అనే ప్రాంతంలోకి తాను మళ్ళా తిరిగి రావడం జరిగింది. उसके सास ने मोयाब उस देश में से फिर से बेथलेहम को जाना शुरू किया. అత్తను వెంబడిస్తూ వచ్చింది. लेकिन वो उसके सास के पीछे आया. ప్రియమైన వారలారా, మరి ఒక వృద్ధురాలు వెంబడిస్తూ వచ్చినటువంటి యవన స్త్రీ प्रियो, एक बुढ़ा स्त्री के साथ जो उसके पीछे किया एक जवान स्त्री. కొంతమంది యవన జీవితంలో ఉంటున్న వారు లోకములో ఉన్నటువంటి మరి ఆ యవన స్త్రీలు కానీ యవన పురుషులు కానీ వెంబడించే వారంగా ఉంటారు. जो जवानी स्त्री लोग के साथ, जवानी पुरुषों के साथ वो लोग चले जाते हैं, उसके पीछे चले जाता है. చూడండి, రూత్ గ్రంథము देखिए, रूत पुस्तक బోయజు తన గురించి ఏమని చెప్తున్నాడంటే, उसके बारे में एक अच्छा गवाही दे रहे हैं.
3వ అధ్యాయం 10వ వచనం. तीसरा अध्याय 10वां वचन. ఈ రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. रूत पुस्तक तीसरा अध्याय 10वां वचन. అతడు నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నిందినావు. కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. उसने कहा, हे बेटी, यहोवा की ओर से तुझ पर आशीष हो, क्योंकि तूने अपनी पिछली प्रीति पहले से अधिक दिखाई, क्योंकि तू क्या धनी क्या कंगाल किसी जवान के पीछे नहीं लगी. గొప్పవారిని గాని అధికులను గాని తక్కువ వారిని గాని వెంబడించడం లేదు, యవనస్తులు వెంబడించడం లేదు. क्या धनी क्या कंगाल किसी जवान के पीछे नहीं लगी. తన శరీర సంబంధంగా తన భర్త లేడు, అయితే యవన జీవితంలో ఆమె లోకస్తులైన వారిని వెంబడించలేదు. अपने शरीर से अपना पति उसके पास नहीं है, फिर भी उसने संसार के लोगों से उसने मित्रता नहीं किया. మరి నయోమిని ఆత్మ సంబంధం తన అత్తను ఆమె వెంబడించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. आत्म संबंधित रीति से देखने से उसके साथ से उसका पीछा हो लिया. చూడండి, దేవుని వెంబడించడం, దేవుని మార్గం నడచడము చాలా గొప్ప విషయము. देखिए, परमेश्वर के मार्ग में चलना बहुत बड़ा विषय है. లోకంలో ఉన్న వారందరూ కూడా లోకాన్ని పాపాన్ని వెంబడించేవారుగా ఉంటున్నారు. जितने लोग संसार में है वो लोग संसार के पीछे और उसका जो पीछे चले जाते हैं. దేవుని ఎరిగిన మనము లోకాన్ని వెంబడిస్తున్నామా లేకపోతే దేవుని వెంబడిస్తున్నామా అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. प्रभु को पाया हुआ, प्रभु ग्रहण किया, हम क्या संसार के पीछे जा रहे हैं या प्रभु के पीछे जा रहे हैं. ప్రభు అంటున్నాడు, మరి పౌలు అంటున్నాడు, నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను. प्रेरित पौल ने कह रहे, मैं प्रभु की जैसे मैंने चाल चलन चलता हूँ. మీరు నన్ను పోలి నడుచుకోరండి. आप मेरे से चाल चलन चलो बोल के పౌలు చెప్పే మాట అంటే నేను ప్రభు యొక్క మార్గంలో వెంబడిస్తా ఉంటున్నాను. मैं प्रभु के मार्ग में चल रहा हूँ. మీరు నన్ను వెంబడించండి. आप मेरे पीछे होने बोल के మాట చెప్పుకోవాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో एक बात में कहने से యోహాను రचित సుసమాచాर 10वां अध्याय में కాపరిని వెంబడిస్తున్నటువంటి గొర్రెలు, बेड़े उस चरवाहा के पीछे हो ले रहे. అయితే గొర్రెలు కాపరి వెంబడిస్తున్నాయా లేకపోతే లోకంలో మరి దొంగని మోసగాలు వెంబడిస్తున్నాయా అనేది మనం గుర్తించుకోవాలి. भेड़ चरवाहा के पीछे चल रहा है या जो संसार में चोर और डाकू है उनके पीछे चल रहा है. మనం వెంబడించే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గములో మనం నడవలసిన వారంగా ఉన్నాం. हम जिसके पीछे हो ले रहे वो परमेश्वर है, उसके मार्ग में हम चलना चाहिए. ఎవరి జీవితంలో రూతు తన నయోమి తన అత్తను వృద్ధాపులను అత్తను వెంబడిస్తూ వెళ్ళింది. जो जमाने के दिनों में रूत ने अपने जो बुढ़ी सास के पीछे उसने हो लिया. దానిని బట్టి దేవుడు ఆమె జీవితాన్ని ఆమె వంశంలోకి ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. इसके कारण परमेश्वर को वंशावली में रूत आने के लिए प्रभु ने सहायता किया. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిందంటే ప్రభువును వెంబడించాలి. इसलिए हम याद रखना, परमेश्वर के पीछे चलना, దైవజనుల యొక్క మార్గాలను వెంబడించాలి. परमेश्वर के भक्तों के मार्ग में हम चलना चाहिए. వారి యొక్క విశ్వాస జీవితాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. उनके विश्वास के अनुकरण करना है. లోకాన్ని లోకం యొక్క క్రియలను మనం అనుసరిస్తే మరి నష్టపడతాము. संसार के जो काम के अनुसार हम चलने से हमारे जीवन में हमने नष्ट पाएंगे. కాబట్టి మనం పరీక్షించుకుందాము మన జీవితాన్ని. हम एक बार हमने परीक्षा करना हमारे जीवन को. మూడోదిగా మనం చూస్తా ఉంటే ఆమె तीसरा हमने देखने से నయోమి యొక్క మాట విన్నది. नयोम के बात सुना है. ఎదురాల్లో మరి అత్త మాట కోడళ్ళు వినడం లేదు. इन दिनों में सास के बात बहू नहीं सुन रहे. మరి ఎక్కువగా కోడళ్ళు అత్తల దగ్గర సంసారం చేయని వారుగా ఉంటున్నారు. ज्यादा से ज्यादा बहू लोग सास के साथ वो लोग जीवन नहीं बिताता है. అత్తలంటే మరి పడని వారుగా ఉంటున్నారు. सास को देखने से बहुत वो लोग गुस्से से रहेंगे. లోకం అలాగా ఉంటున్నది. संसार ऐसा है. అయితే యవన జీవితంలో ఉన్నటువంటి రూతు लेकिन जवानी में है इस रूत ने అత్త మాట విన్నది. వృద్ధురాలైనటువంటి ఆమె యొక్క మాట వింటా ఉన్నది. उसके सास बहुत बूढ़ी है, उसके बाद उसने मानी है. చాలా మంది యవనస్తులైన వారు తల్లిదండ్రుల మాట గాని పెద్దల మాట గాని వినరు. बहुत लोग जवान लोग बड़े लोग का उसके माता पिता की बात नहीं मानता. మాకు అన్ని తెలుసు, మేము యవన జీవితంలోకి వచ్చినాము, మాకు అన్ని మనకు తెలుసు అనేటువంటి ఆ ఆలోచనతో కూడా ఉంటారు.
हाँ, हमको सब कुछ मालूम है, हम जवानी में है बोल के ऐसा वो लोग रहेंगे। మంచి చెప్పినా కూడా వినటువంటి స్థితి కలిగిన వారుగా ఉంటారు. अच्छा बोलने से भी वो लोग नहीं सुनेंगे। మనం చూస్తే రెహబాబు సొలొమోను యొక్క కుమారుడు మనం చూస్తాము. सुलेमान का बेटा रहबाम को हमने देख सकते हैं। మరి ఆ ప్రజల కొరకు నువ్వు సేవ చేయాలని దావీదు మహారాజు అది సొలొమోను యొక్క పెద్దల రాజుల సమయంలో ఉన్నప్పుడు ఆ పెద్దలు చెప్పిన మాట వినలేదు. सुलेमान के पास जो बड़े लोग थे, जो उसके बाद वो लोग नहीं माना, अब उसकी सेवा करना बोल के वो लोग बोलने से उसके बात नहीं माना। తన రాజ్యం ఎంతగా పతనమైపోయినది. देखिए उसके राज्य कितना पतन हो गया। మాట వినకపోవడం ద్వారా చాలా నష్టం జరిగింది. बात ना सुनने से इतना नष्ट हमने पास। బైబిల్ గ్రంథంలో ఉంది, నా మాట వినకపోవటే నీకు బాల్యం నుండి వాడుక. इसलिए बाइबल में लिखा है, मेरा बात आप लोग ना मान रहे, ये आपको बचपन से ही ऐसा आदत हो गया बोल के प्रभु ने कह रहे। దైవడైన వారు చెప్పిన మాట మనము వినవలసిన వారంగా ఉంటున్నాం. जो परमेश्वर के जन जो बात कहता है उसका मानना है, सुनना है। వారి మాటను మనం అనుసరించవలసిన వారంగా उसकी ఉంటున్నాం. बात के अनुसार हम चलना चाहिए। ఈ యొక్క నయోమి యొక్క మాట రూతు విన్నది. నయోమి का बात रूत ने सुना है। ఎలాంటి పరిస్థితి కలిగి ఆమె చెప్తుందంటే తన భవిష్యత్తుకు భవిష్యత్తుకు మంచి విధంగా నయోమి చెప్పినప్పుడు ఆ మాట తనకు మరి విన్నది రూతు. प्रियो, नयोमी की ऐसा बात उससे कहा, उसके जीवन में एक अच्छा बात, उसके जो फ्यूचर के लिए जो बात उसने कहा है वो सब बात उसने मानी है। ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఇలాంటి కార్యమా ఒక పెద్ద వ్యక్తి చెప్పేదని మనం అనుకుంటాం, కానీ यह जो बात लिखा हुआ है, क्या बड़े लोग ऐसा बात जो बोलना चाहिए क्या बोल के हमको जैसा पढ़ने से हमको ऐसा दिखाई మరి నయోమి చెప్పిన మాట రూతుకి ఇష్టకరంగానే ఉంది. लेकिन जो नयोमी ने बोला है उस बात रूत को वो पसंद जैसा है, उसको बात मानी है। కాబట్టి ఆమె మాట వినడం ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందగలుగుతుంది. इसलिए उसके बात मानने के द्वारा उनके जीवन में बहुत आशीष पाया। ప్రభు చెప్పిన మాట అదే, మాట వినుట శ్రేష్టము. प्रभु भी यही बात कहा है, बात मानना बहुत श्रेष्ठ है। మనము పెద్దలు చెప్పినా చిన్నలు చెప్పినా అది మనకు మంచిగా ఉన్నప్పుడు లేకపోతే శ్రేష్టకరమైన ఉన్నప్పుడు మాట వినవలసిన వారంగా ఉంటున్నాం. जो बड़े लोग कहता है, जवान लोग कहता है उस बात हम मानना है, वो हमको जैसा प्रिया जैसा वो लोग बात करेंगे, इसलिए उसको मानना चाहिए। ఎప్పుడైతే మనము మరి దైవబిడ్డల యొక్క మాట వింటూ వస్తామో, जब हम परमेश्वर के भक्तों के या परमेश्वर के जन की बात हमने मानता है, దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. परमेश्वर भी हमसे बात करने के लिए इच्छा रखता है। చూడండి దైవ సన్నిధిలో సమూయేలు గ్రంథంలో చూస్తే సమూయేలు చిన్న వయసు నుంచి మరి ఏలి యొక్క మాట వింటూ వచ్చాడు. हम देखते हैं पवित्र शास्त्र में शमूएल ने एली के बात बचपन से उसने सुना है। చిన్న వయసులో అలాంటి అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. बचपन से ही ऐसा अनुभव उसने पाया। మరి అంత పెద్ద ఏలితో దేవుడు మాట్లాడలేదు, కానీ उतना बड़ा प्रवक्ता नबी एली से प्रभु ने बातचीत नहीं किया। చిన్నవాడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. छोटे समय से परमेश्वर ने बातचीत किया। కారణం మనకు బాగా తెలుసు. कारण क्या है हम सब लोग अच्छे से जानते हैं। మాట వినడం అనేది సమూయేలు నేర్చుకున్నాడు. बात सुनना शमूएल ने सीखा है। మన జీవితంలో కూడా దైవ బిడ్డల మాట, పెద్దల మాట వినుట నేర్చుకోవాలి. हमारे जीवन में भी परमेश्वर के जन के बात और बड़े लोगों की बात सुनना हम सीखना चाहिए। వృద్ధురాలు అత్త అయినటువంటి నయోమి మాట వినాల్సిన అవసరం లేదు. बुढ़े है वो उसके सास उसके बात मानने के लिए इतना जरूरत नहीं था। తన ఇష్టానుసారంగా జీవించవచ్చు. उसका मन मर्जी जैसा जी सकता है जवानी दिनों में। తనకు స్వాతంత్రం ఉంది. उसको भी स्वातंत्र है, వినొచ్చు వినకపోవచ్చు, सुन सकता है नहीं सुन सकता है। కానీ కష్టమైన బాధైన నయోమి యొక్క మాట రూతు విన్నది. फिर भी कष्ट होने से भी नष्ट होने से भी नयोमी का उसके सास की बात उसने मानी है। అందుకే దైవబిడ్డల యొక్క మాట మనం వినాల్సిన వారంగా ఉంటున్నాం. इसलिए परमेश्वर के लोगों की बात हम मानना सुनना है। చివరికి ఇంకొక మాట మనం చూస్తాము. आखिर में और एक बात हम देखेंगे। మరి ఈ యొక్క రూతు తన అత్త కష్టంలో పాలి భాగస్తురాలుగా ఉంటున్నది. और चौथे विषय, रूत ने जो नयोमी का कष्ट में सहभागी बन गया, నయోమి యొక్క सहकर्मी बन गया। నయోమి యొక్క భర్త చనిపోయినాడు, కుమారుడు చనిపోయినారు. नयोमी का पति मर गया, बच्चे बेटा भी मर गया। తాను ఒంటరిగా తిరిగి బెత్లెహేముకు వస్తా ఉంది. वो अकेला बेथलेहम का आ रहा है।
ఒక కోడలేమో తను విడిచి వెళ్ళిపోయింది, एक बहू ने उसको छोड़कर चली गई है మరో కోడలు మరి తాను వెంబడిస్తా ఉంది. और एक बहू उसके पीछे चल रही. ఈ వెంబడించేటువంటి రూతు నయోమి యొక్క కష్టాలన్నిటిలో కూడా పాలి భాగస్తురాలుగా ఉంటున్నది. जो उसके पीछे चल रहे उसके बहू ने नयोमी के सारे कष्ट में दुख में ये भी सहभागी हो गया. ఈ దినాల్లో వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఒకరి కష్టాలు ఒకరు పాలి భాగస్తులుగా ఉండరు. इन दिनों में जो शादी जो करता है पति पत्नी एक एक कष्ट दुख में एक सहभागी नहीं होता है. ఎవరికైనా కష్టం వస్తే విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. जिसको कष्ट आने से उसको छोड़कर चले जाता है. బాధ వస్తే విడిచిపెట్టిన వారు ఉన్నారు. कुछ बाधा आने से उसको छोड़कर चले जाता है. చివరి వరకు కూడా భార్య గాని భర్త గాని ఒకరికొకరు ఆ కష్టాల్లో నిలిచి ఉండలేకపోతున్నారు. आखिर तक एक कष्ट दुख में एक पति पत्नी नहीं रुक सक रहे. వారి బాధ వారి యొక్క మరి సుఖాలు వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. अपना सुख को आप लोग देख रहे हैं. మా దగ్గర కూడా ఒక సిస్టర్ ఉన్నది, हमारे पास भी एक सिस्टर है, తనకు కూడా వివాహం జరిగింది. उसको भी विवाह हो गया, మరి शादी हो गया. ఆ భర్తకి మరి అనారోగ్య పెరాలసిస్ వచ్చింది. उसके पति के पैरालिसिस आ गया. సుమారు ఎవరి వయసులో జవానీ ఒక 28-29 వయసు అమ్మాయి 28-29 जो उम्र का स्त्री था. 2 సంవత్సరాలు భర్తతో ఉండగలుగుతూ వచ్చింది, 2 కానీ साल उसके पति के साथ था. తర్వాత ఉండలేకపోయింది. उसके बाद वो नहीं रुक सकता. ఆ భర్త వల్ల తనకు ఎటువంటి ప్రయోజనం లేదు. उस पति के साथ उसको कुछ भी उपयोग नहीं बल्कि కాబట్టి తన భర్తను వదిలేసి अपना पति को छोड़कर వచ్చి తన మరో వివాహం చేసుకున్నాడు. दूसरा शादी उसने किया. చూడండి, ఇలాంటి యొక్క స్థితి కలిగినటువంటి మరి ఈ ప్రపంచం. देखिए ऐसा स्थिति है इस दुनिया में. అయితే ఏమి ఆధారమైనటువంటి ఈ యొక్క రూతు తన నయోమి విషయంలో కష్టాల్లో బాధల్లో ఆమె పాలి భాగస్తురాలుగా ఉన్నది. लेकिन प्रियो कुछ भी आधार नहीं है वो जाने के लिए, फिर भी उस बूढ़े नयोमी के साथ उसने उसके कष्ट में दुख में सहकर्मी बन गया. నయోమి కొరకై కష్టపడి పనిచేస్తోంది రూతు. नयोमी के लिए उसने कष्ट उठाकर मेहनत करके उसने काम कर रहे हैं. తన అత్త కొరకై ధాన్యమును తీసుకొస్తా ఉంది. अपने सास के लिए उसने कष्ट उठाकर उस दान लेकर आ रहे. మరి పొలంలో పరిగెత్తుకోవడానికి వెళ్ళింది. उस खेत में जाकर काम कर रहे. మరి తన అత్తకు అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నట్టుగా सब विषय में చూస్తున్నాం. उसके सास के साथ कष्ट में दुख में सब विषय में वो सहकर्मी बन गया. మనం ఎలాగా ఉంటున్నాము? हम कैसा है? దేవుడి సేవా పరిచర్యలో మన వంతు మనం ఏం చేస్తుంటున్నాం? परमेश्वर की सेवा में सहकर्मी जैसा हम बन रहे कि हम कैसे काम कर रहे. అపోస్తలుడైన పౌలు దేవుడి సేవలో తన వంతు తాను కష్టపడుతూ ఉంటున్నాడు. पौल भी सेवा में अपना जो भाग अपना उसने सहकर्मी बन गया. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం కొలస్సీయుల की पत्र पहला अध्याय 24వ వచనం చదువుకుందాం. 24 वचन हम पढ़ेंगे. కొలస్సీ రాసిన పత్రిక 1:24 చదువుకుందాం. కొలస్సీయుల की पत्र पहला अध्याय చదువుకుందాం. 24 वचन हम पढ़ेंगे. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణం చేయుచున్నాను. కొలస్సీయుల पहला अध्याय 24 वचन. अब मैं उन दुखों के कारण आनंद करता हूँ जो तुम्हारे लिए उठाता हूँ. मसीह के क्लेशों के घटे उसकी जय के लिए आता कलीसिया के लिए अपने शरीर में पूरी करता हूँ. ఆయన శరీరమందు ఆయన పడినటువంటి పాటలలో పొదువైన వాటి యందు నా శరీరమును నేను అనుభవిస్తుంటున్నాను. ఆయన శ్రమలలో పాలివాడుగా ఉంటున్నాడు. अपने शरीर में मैं पूरी करता मतलब उसके परमेश्वर के कलीसिया के लिए उसने अपना जो उसने दुख उठाया. ఆయన శ్రమలలో ఆయన కష్టాలలో మనం పాలివారంగా ఉంటున్నామా? क्या परमेश्वर के कष्टों में उसके क्लेशों में हम भी सहभागी बन रहे क्या? ప్రభు యొక్క శ్రమలలో మనము మోస్తుంటున్నామా? परमेश्वर के क्लेश हम उठा रहे क्या? ఆయన బరువు బాధ్యతల్లో మనము కూడా బరువు బాధ్యతలు భరిస్తుంటున్నామా? परमेश्वर के उस बोझ में या उस क्लेशों में हम भी सहभागी बन रहे क्या? ఆయనతో పాటు మనం శ్రమలలో ముందుకు వెళ్తా ఉంటున్నామా? उसके साथ हम भी क्लेशों में आगे बढ़ रहे क्या? ప్రియమైన వారిని మనం గుర్తించుకోవాల్సిన సంఘము కొరకై మన వంతు మనము శ్రమ పడవలసిన వారంగా ఉంటున్నాం. हम भी कलीसिया के लिए अपना जो काम हम भी करना चाहिए. రూతు తన అత్త నయోమి కొరకు శ్రమ పడుతా ఉంది. रूत ने उस नयोमी के लिए अपने सास के लिए बहुत कष्ट उठा रहा है. తన అత్త యొక్క శ్రమలలో తాను కూడా పాలిభాగస్తురాలుగా ఉంటా ఉంది. उसका सास उस कष्टों में वो भी सहभागी बन गया है. శ్రమలలో తాను విడిచి వెళ్ళలేదు. क्लेशों में उसने छोड़कर नहीं चल गया. కష్టాలలో విడిచి వెళ్ళలేదు. कष्टों में उसने छोड़कर चले नहीं
चले गए। ఆమె శ్రమలలో ఆమెకు సహాయకురాలుగా ఉంటా ఉంది. क्लेशों में उसके सहभागी बन गया। ఇదిరా నా సంఘంలో మనం కూడా అలాగే ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. हमें कलीसिया के साथ हमें कष्ट दुख में सहभागी बनना बोल के प्रभु हमसे बात సంఘం యొక్క కష్టాలలో సంఘం యొక్క పరిస్థితులలో మనం పాలిభాగస్తురాలుగా ఉన్నామా? कलीसिया के कष्टों में कलीसिया के हर परिस्थिति में हमें सहकर्मी बनकर रहना चाहिए. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. हमसे बातचीत कर रहे हैं. మనం పరీక్షించుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. हम एक बार हमारा जीवन को ठीक कर రూతు వలె మన జీవితాలు ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను. रूत के जैसे हमारे जीवन में रहने के लिए प्रभु हमको सहायता करे. प्रार्थना करेंगे. प्रियमैन गुरुकार्य दयालु सर्वशक्तिमान परमेश्वर पिता, आपके महान नाम को धन्यवाद देता हूँ प्रभु जी. आखिरी संदेश में भी आपने हमसे बातचीत किया पिता. रूत का जीवन प्रभु जी आपने हमसे बातचीत किया, सुंदरता और मित्रता और प्रभु जी तृप्ति के जीवन उसके जैसा नाम है जिसी तरह उसने प्रभु जी उसका जीवन बिताया. आत्मिक सुंदरता को उसने संभाल के रखा प्रभु जी. जवानी के दिनों में किसी जवान के लोगों के साथ उसने नहीं चला पिता. बुढ़िया औरत नयों के साथ उसने कष्ट दुख में सहभागी बनकर प्रभु जी उसका बात मानकर प्रभु जी उसने चला है. प्रभु जी उसके जीवन कितना आदर्श का जीवन है, इसलिए वो प्रभु यीशु मसीह का वंशावली में आ गया. हो सकता है वो तो अन्य जाति से एक मूर्ति पूजा करने वाला परमेश्वर के जो बहुत गिरनित लोग मुयाबी लोग, फिर भी उसने परमेश्वर का अति प्रिय बन गया पिता. इसी तरह हमारा जीवन भी हम रूत के जैसा प्रभु जी आपके पीछे चलने के लिए, आपका आलिंगन करके रखने के लिए प्रभु जी इस तरह आपके बात हम सुनने के लिए, आपके कष्ट दुख में हम सहकार में बढ़ने के लिए, जैसा प्रेरित पौल ने जैसा प्रभु जी प्रभु यीशु मसीह कलीसिया के लिए जैसा क्लेश उठाया, उस क्लेशों में कलीसिया के लिए अपना भाग वो भी उठा रहे. इसी तरह हम भी कलीसिया के लिए प्रभु जी कष्ट दुख में सहकर्मी बनने के लिए, साथ रहने के लिए, छोड़कर ना जाने के लिए प्रभु जी सहायता देखिए. वचन के लिए धन्यवाद देता हूँ. रक्षा कीजिए. बाकी समय आपके हाथों में रखते हुए प्रार्थना थी प्रभु यीशु मसीह के नाम में चढ़ाता हूँ. सुनिए, ध्यान कीजिए. आमीन. हम सब लोग खड़े होकर गीत गाएंगे.